నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిపక్ష అధికార నేతల మధ్య ప్రాజెక్టుల వార్ నడుస్తుంది. ఓవైపు మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులు వెళ్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులైనటువంటి వంశచంద్రెడ్డి గారు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉదండపూర్ కావచ్చు, లేకపోతే కరివేన కావచ్చు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల సందర్శనకు వచ్చారు. మాట్లాడదాం. అనిరుద్ధ్ రెడ్డి గారు ఉన్నారు, జడ్చర్ల ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఎట్లా ఉంది, ఎందుకు ఈ రిజర్వాయర్లు చూస్తూ ఉంటే అసంతృప్తి కనిపిస్తూ ఉన్నాయి? నిజంగా పూర్తి అయినాయా, అసంతృప్తిగానే ఉన్నాయా? అసంతృప్తిగానే ఉంది. మీరు చూస్తలేరా? 60% కంప్లీట్ కాలే, ఒక్క కెనాల్ స్టార్ట్ కాలేదు. ఈరోజు ఏదో మేము ఆ రోజు మేడిగడ్డకు పోయినాం, చూసి వచ్చినామని చెప్పేసి మమ్మల్ని కాపీ కొట్టి మేడిగడ్డకు పోయినారు. మీరు త్వరలో చూడండి, వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు. ఇప్పుడు మేము పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మేము వచ్చినాం కదా, నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ అదే ఉంటుంది. ఇప్పుడు మేడిగడ్డ చూసినాము, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పోయినారు, ప్రజలు అడిగినారు, వాళ్ళు పోయి చూసి వచ్చినారు, మరి మీరెందుకు పోతలేరు, మీ అవినీతి జరిగిందా అని. అది బయటపడాలని చెప్పేసి మాయమాటలు చెప్పి టీవీ ఛానళ్ళల్లో అడ్వర్టైజ్ చేసుకునేదానికి అక్కడ పోయినారు. రేపు ఇక్కడ కూడా వస్తారు, మీరు చూడండి. అనిరుద్ధ్ రెడ్డి గారు కేవలం ఈ 3 రిజర్వాయర్ల సందర్శనకి కారణం ఏంటి? అంటే ఇక్కడ పనులు కంప్లీట్ కాలేదు. మొత్తం రాష్ట్రంలో దేశంలో అంతా ఏమని చెప్తున్నారు, మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, రైతులకు నీళ్ళు వస్తున్నాయి, మేము మొత్తం 100% కంప్లీట్ చేసాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నీళ్ళు ఎందుకు వస్తలేవని అబద్ధాలు చెప్తుంటే మీకు చూపించాలని చెప్పి, ప్రజలకు తెలవాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 60% కంప్లీట్ కాలేదు, పంపులు ఎక్కడ పెట్టలేదు, ఒక్క కెనాల్ స్టార్ట్ కాలేదు రిజర్వాయర్ నుండి ఇక్కడ వరకు, కర్వేన వరకు, ఇక్కడ వరకు కంప్లీట్ అయితే 3 లక్షల ఎకరాలకి కెనాల్స్ నీళ్ళు అందజేయాలి. అది కెనాల్ వర్క్ స్టార్ట్ కాలేదు. ఉదండపూర్ నుండి లెఫ్ట్ రైట్ కెనాల్ స్టార్ట్ అయితే 9 లక్షల ఎకరాల వరకు నీళ్ళు ఇవ్వచ్చు. అక్కడ అసలు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, టెండరింగ్ కాలేదు, కెనాల్ వర్క్ స్టార్ట్ కాలేదు. మళ్ళీ నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తావు? మీరేమో నీళ్ళు ఇవ్వలేదు అంటారు. ఇలా ఈ రిజర్వాయర్లనేమో వాళ్ళు మోటార్లు స్టాల్ చేసి నీళ్ళు నింపారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి స్నానాలు కూడా చేసిపోయారు కదా, ఇంతకుముందు రైతులు చెప్తున్నారు. నాకైతే సైట్ అయితే లేదు నాకు, లేకుంటే మీరు అద్దాలు ఇస్తే పెట్టుకొని నన్ను చూస్తాను. వాన పడితే వచ్చిన నీళ్లు దాంట్లో చూడండి, గడ్డి మొలకలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు అది 2 feet 3 feet కన్నా ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. అది నీరు ఇస్తే 2 feet వచ్చినాయి నీళ్ళు. ఎన్ని నీరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఆ టనల్ ఎక్కడ ఉంది? ఆ ఎలక్షన్ ముందు లక్ష్మారెడ్డి కూడా మా ఉదండపూర్ దగ్గర టోపీ పెట్టుకొని టనల్ బయట తిరిగి ఫోటోలు దిగిండ్రు. ఆ టనల్ దగ్గరికి పోదామని చెప్పి లోపల పోయి నీళ్ళు ఎన్ని వచ్చినా చూద్దాం వాళ్ళకి. ఎందుకు ఇక్కడ మీరు కనిపిస్తలేరా? అసలు కట్టనే కంప్లీట్ కాలేదు. కట్ట నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వాన నీళ్ళు అవి. వాన నీళ్ళు చూపించి ఈత కొట్టినా నయం. దీంట్లో ముసళ్ళు అక్కడి నుంచి వచ్చిన ముసళ్ళు కూడా వస్తుండే శ్రీశైలం నుంచి, బ్రతికిపోయినారు వాళ్ళు. వాన నీళ్ళు కాబట్టి బ్రతికినారు. శ్రీశైలం నీళ్ళు ఉండుంటే ముసళ్ళతో చచ్చిపోతుండే ఆ ఎమ్మెల్యేలు అంతా, మాజీ ఎమ్మెల్యేలు బ్రతికిపోయినారు. వదిలేసే వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు. అబద్ధాలు చెప్పి 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 ప్రజలు విసుగుపోయి మమ్మల్ని గెలిపించినారు, వాళ్ళని ఓడగొట్టినారు. ఈరోజు అక్కడ పోయినారు మేడిగడ్డకి, ఏది హనీమూన్కి. హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత తెలుస్తుంది, ప్రజలు బుద్ధి చెప్తారు. మేడిగడ్డ ముఖ్యంగా కుట్ర చేస్తుంది కాంగ్రెస్. అక్కడ కుంగినే మూడు పిల్లర్స్ మాత్రమే, 84 పైగా పియర్స్ ఉన్నాయి అక్కడ. సో ఎందుకు ఇదంతా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికే మేము పోతా ఉన్నాం సందర్శనకు అంటూ ప్రతిపక్ష నాయకులు చెప్తారు. ఒక్క గేట్కి ఇంకొక గేట్కి లింక్ ఉంటుంది. మా కాంగ్రెస్, మా ఎమ్మెల్యేలు అంటే మేము డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నాము. వాళ్ళలాగా రబ్బర్ చెప్పులు వేసుకొని 2014 ముందు ఇప్పుడు ఎల్వి షూస్ వేసుకుంటే కాదు. వాళ్ళు సంపాదన కోసం వచ్చారు. మేము చదువుకొని ప్రజలకి న్యాయం చేయాలి. టెక్నికల్గా సౌండ్ మేము, అన్నిట్లోనే సౌండ్ మేము. అక్కడ 4 కుంగిపోయినాయి కదా, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. ఒకటి తీసి చేసేటట్టు కాదు, ఒకటి తీయాలంటే ఇటు మూడు ఇట్లా ఇంజనీర్స్ స్టడీ చేసి తీయాలి. అది ఒకటి కొట్టుకోపోయింది అనుకో, మొత్తం కొట్టుకోపోతుంది. అది ఒక ఇంటికి పిల్లర్స్ ఉంటాయి, ఒక పిల్లరు క్రాక్ వచ్చి పోయిందంటే ఇల్లు మొత్తం కూలిపోదా? ఆ ఒక్క పిల్లర్ని నువ్వు తీసి కట్టేదానికి పోతే ఇల్లు ఉంటుందా? వాళ్ళు ఎవరు చెప్తున్నారు? కొంచెం ఇంజనీర్స్ని అంతా 10 years బ్యాక్ ఉన్న రిటైర్మెంట్ ఉన్న వాళ్ళని మళ్ళీ ఇంజనీర్గా పెట్టుకొని పని చేస్తున్నారు వాళ్ళు. అందుకే అట్లా జరిగింది. ఉదండపూర్ ఏమైనా ఇంత ఈ స్థాయిలో ఏమైనా పని అయిందా అక్కడ? ఉదండపూర్ కొంచెం అయింది, అది అసలు కాలే. లక్ష్మీదేవిపల్లి అంటే ప్లేన్ ల్యాండ్, ముంబై అక్కడ మొత్తం తిరిగి రావచ్చు. ఇట్లా ఎక్కాల్సిన అవసరం లేదు, అసలు ల్యాండ్ అక్విజిషన్ కాలే అక్కడ. ఇప్పుడు ఇక్కడ బాధితులకు, భూ నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో అయితే అమౌంట్ అందలేదంట. ఇంటికో ఉద్యోగం అన్నారట, ఇక భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు అన్నారట. ఏది చెందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా వాళ్ళకి భరోసాని ఇస్తుందా భవిష్యత్తులో? నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అసెంబ్లీలో కూడా అడిగినాను, సీఎం గారిని అడిగినాను. దీనిపైన నిర్ణయం సీఎం గారు తీసుకుంటారు. ఉదండపూర్ రిజర్వాయర్ కూడా చూపిస్తారు అయితే ఇప్పుడు మాకు? 100% చూపిస్తాను. ఎంత మోసపోయినారు అక్కడైతే. ఇంకా అవినీతి జరిగింది. ఇక్కడ ఏం జరిగింది ఇంకా అడగాలి జిఎంఆర్. కానీ అక్కడైతే భూముల పేరు మీద, గవర్నమెంట్ భూముల పేరు మీద పేర్లు లేని వాళ్ళది పేర్లు ఎక్కించుకొని రీసర్వే లిస్ట్లో కూడా వాళ్ళ పేర్లు లేవు, కానీ వాళ్ళకి పైసలు పోయినాయి. బహుశా నాకు తెలిసి ఆ పైసలతోనే లక్ష్మణ్ ఇల్లు కట్టుకునే హైదరాబాద్లో. అనిరుద్ధ్ రెడ్డి గారు అయితే ఇక
మనకు ఉదండాపూర్ రిజర్వాయర్ను కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇప్పటికే విజిట్ చేసినటువంటి కరివేనా ఏదైతే రిజర్వాయర్ అసంతృప్తిగా పూర్తి చేశారు. ఇది పూర్తి స్థాయిలో ఈ రిజర్వాయర్ అయితే కంప్లీట్ కాలేదు. సో మరి చూద్దాం మిగతా ఆ 2 రిజర్వాయర్ కూడా చూద్దాం. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైనల్గా మరి ఏం చెప్పబోతున్నారు, సో ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు. మరోవైపు మేడిగడ్డలో కూడా ఇక సందర్శనకు వెళ్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా మరి ఏం చెప్పబోతా ఉన్నారు, నిజంగా తెలంగాణ ప్రజలకు ఏం తెలియజేయబోతున్నారు అనేది ఈవినింగ్ వరకు ఆగితే ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం. ఇది మొత్తం మీద రిజర్వాయర్లకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వార్ ఇష్యూ. ఇక కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు, హైదరాబాద్.